కేసీఆర్ గారు పిలుపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన మాట తప్పి రైతులు నట్టేట ముంచి ఇవాళ 2 లక్షలు చేస్తాని ఏ షరతు లేకుండా 2 లక్షల రూపాయలు చేస్తానని మాట తప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ధర్నా నిర్వహించాలని ఈరోజు 5 మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారం అంటే ప్రతి ఒక్క రైతు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఈరోజు రైతులు నట్టేట ముందు ఎంతవరకు సమావేశం. మరి అదేవిధంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం 31,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నారు. మరి రైతులకు ఇచ్చేసింది మొత్తం 15,000 కోట్లే. అంటే మిగతా 12,000 కోట్ల రూపాయలు ఎప్పుడు రుణమాఫీ చేస్తారు. మరి అదేవిధంగా ఇవాళ రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఎక్కడ రుణమాఫీ అయింది? ప్రతి రైతు కోసపడి బ్యాంకులో చూపిస్తున్నారు. అంటే ఏ బ్యాంకులో ఎంత మాఫీ అయింది కూడా క్లారిటీ లేదు. బ్యాంక్ మేనేజర్లు క్లారిటీ ఇస్తలేరు. మరి రైతులకు కూడా రుణమాఫీ లేదు. ఇవాళ రేషన్ కార్డు ప్రకారమే నువ్వు ఇస్తున్నావు. రేషన్ కార్డులో 6 మంది రైతులు ఉంటే 6 మంది పొలాల మీద భూమి ఉంటుంది. 6 మంది లోన్ తీసుకుంటారు. కానీ ఆ రేషన్ కార్డులో ఒక్కరికే రుణమాఫీ ఇస్తాం. మరి మిగతా 5 మంది పరిస్థితి ఏంటి? ఇవాళ ఈ రకంగా దొంగ మాటలు చెప్పి రైతులను నట్టేట ముంచినటువంటి రేవంత్ రెడ్డి మీకు సీఎం పదవిలో కొనసాగిన రైతుకి హక్కు లేదు. ఎందుకంటే నువ్వు రైతు భరోసా ఎక్కువ కూడా ఈరోజు రైతులను మోసం చేస్తున్నావు. ఇప్పుడు పంట దిగుబడి పంటకి పెట్టుబడి ఖర్చు పెట్టాలి. మరి మీరు ఇచ్చిన రైతు భరోసా ఒక్కొక్క ఎకరానికి 15,000 అన్నారు. మరి ఆ భరోసా ఎక్కడ పోయింది? ఇలా భరోసా లేకపోతే ఇవాళ రైతులు మాకు కూడా పైసలు లేని పరిస్థితులు మీరు ఉన్నారు. చేతగానప్పుడు రైతులకు మోసం చేసి ఈ రకం చేయడం సమంజసం కాదు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఘోషిస్తున్నారు నీ పరిపాలన బట్టి. ఖచ్చితంగా నువ్వు తక్షణమే చేత కాకుంటే దీపావళి ఇవాళ భారత రాష్ట్ర సమితి తరపు నుంచి కూడా ఇవాళ కేసీఆర్ గారు పిలుపు 5 మండల కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది. నీకు అంటే రైతుల పక్షాన ప్రేమ లేదు. రైతులు అంటే గిట్టదు. రైతులు మోసం చేసి ఆ రోజు రైతులు రెచ్చగొట్టి ఎకరాకి 15,000 ఇస్తాను. మా కేసీఆర్ గారు 10,000 ఇస్తాను. నువ్వు అనవసరంగా రైతులు రెచ్చగొట్టి 15,000 ఇస్తాను. మరి ఏమైంది 15,000? అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పెన్షన్లను అదేవిధంగా కళ్యాణ లక్ష్మి రూపాయలను పొలం బంగారం అది పడింది. మరి ముఖ్యంగా ఈ రోజు రైతు రుణమాఫీ అనేది భయంకరంగా రాష్ట్రంలో రైతులు కోసపడతా ఉన్నారు. అసలు ఏ రైతు ఎంత మాఫీ అయిందని క్లారిటీ చెప్తలేవు. నువ్వు అంటే పక్క రాష్ట్రంలో ఉన్న రైతులకు కూడా నువ్వు రుణమాఫీ చేస్తలేవు, రైతు బంద్ చేస్తలేవు. ఇది ఎంతవరకు అంటే ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా అంటే పక్క రాష్ట్రంలో నివసిస్తున్న రైతులు కూడా రైతు బంద్ చేసినటువంటి గొప్ప చరిత్ర కేసీఆర్ గారిది. మరి ఈ రోజు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు పొట్ట కొడుతున్నావు? రైతుని అంటే శికారిగా చేస్తూ రైతు అంటే రైతు బాగుంటుంది, రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో చెప్పిన ప్రకారం ప్రతి ఒక్క రైతుకు ఏ షరతు లేకుండా 2 లక్షల రూపాయలు మనం రుణమాఫీ చేయాలి. లేకపోతే భారత రాష్ట్రానికి రుణమాఫీ వచ్చేంత వరకు పోరాటం చేస్తాను. మిమ్మల్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.